టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో తట్టుకోలేక మృతి చెందిన జిల్లా కేంద్రం కాకినాడ జగన్నాథపురంకు చెందిన చిక్కాల సత్యవతి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో తట్టుకోలేక మృతి చెందిన కాకినాడ జగన్నాథపురంకు చెందిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. చిక్కాల సత్యవతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతురాలు చిక్కాల సత్యవతి భర్త చిక్కాల రామచంద్రరావుకు 3 లక్షల రూపాయల చెక్కును భువనేశ్వరి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ అక్రమ కేసులో చంద్రబాబు అరెస్ట్ చేయడంతో కాకినాడలో రిలే దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. సదరు దీక్షలోనే సత్యవతి మృతి చెందడం జరిగిందన్నారు. వారి కుటుంబానికి అండగా ఉండేందుకు భువనేశ్వరి వచ్చి చెక్కును అందజేశారన్నారు. భువనేశ్వరి వెంట కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ, పేరాబత్తుల రాజశేఖర్ దాస్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు, ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన, అక్రమ పరిపాలన ఏదైతే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారో, అక్రమాల అన్యాయాన్ని బయట పెడుతున్నారో, ఈ రాష్ట్రం అనేది పాడైపోతుంది, రాష్ట్రాన్ని బాగు చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ఉద్యమాలు చేస్తుంటే ఆయన ఏదోలాగా ఆయన ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో మీ అందరికీ తెలుసు. ఆ రోజు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కాకుండా ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఇది అన్యాయం అని చెప్పి ముక్తకంతంలో ఖండించారు. మన రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాలు, ప్రపంచ దేశాల్లో తెలుగు వారందరూ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇది తప్పుడు కేసు అని చెప్పి ఖండించడం జరిగింది. అదే సందర్భంలో నిరాధ్యక్షలు చేశాం. పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వంపై తప్పుడు కేసులు పెట్టిందని చెప్పి నిజం గెలవాలి. అదేవిధంగా ఆ రోజు చూస్తే బాబుతో నేను సైతం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చారండి. ఆ సందర్భంలో బాలచెరువు సెంటర్లో నిరాధ్యక్షులు చేసిన 4 రోజుల పాటు మా చిక్కాల సత్యవతి టౌన్ మహిళా ప్రెసిడెంట్, ఆవిడ అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీతో వెన్నంటూ ఉండి పనిచేసిన వ్యక్తి. ఆవిడ ఆ రోజు దీక్షలో పాల్గొని దీక్ష విరమించేసే టైంలో మైకులో నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడింది. ఆవిడ మైక్లో మాట్లాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులు, అన్యాయాన్ని కూడా ఎండగట్టి ఆ రోజు మాట్లాడుతూ చనిపోవడం జరిగిందండి. ఒప్పుకోడిపోయింది. అలా ఎంతోమంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు జైల్లో పెట్టిన తర్వాత అందరూ నిరసన వ్యక్తం చేస్తూ అధైర్యంతో అలాంటి వ్యక్తి జైల్లో పెట్టారని చెప్పి చాలామంది చనిపోవడం జరిగింది. అలాంటి ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి, నిజం గెలవాలని చెప్పి భువనేశ్వర్ గారు ఆ చనిపోయిన కుటుంబాలందరి దగ్గరికి వెళ్ళి ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయలు సాయం చేయడం జరిగింది. ఆ సందర్భంలో చిక్కాల సత్యవతి గారికి ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఆ కుటుంబంతో మాట్లాడి 3 లక్షల రూపాయలు సాయం చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, మా పట్టణ పార్టీ నాయకుల తరఫున, అందరి తరఫున, ప్రజల తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున, ఆ కుటుంబం తరఫున భువనేశ్వర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.